నమస్తే. మీ పేరు? బాలే ఏడుంటారు? నారపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇదే మల్లారెడ్డి. మల్లారెడ్డి. ఏ, మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ ఏదో పేరు నాకు గుర్తులేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? మీరు సాటిస్ఫైడ్ ఆ డెవలప్మెంట్ చూసి? ఓ, ఓకే ఓకే. మంచిగా ఉందా? డ్రైనేజెస్ అన్ని కరెక్ట్ గా క్లీన్ అన్ని కరెక్టేనమ్మా. ఒకటి ఏముంది ప్రాబ్లం తెలుసా, ఈ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు ఎవరైనా సరేనా పేదలకి ఎవరికి ఇల్లు ఉన్నది, ఇల్లు లేదు, ఏముంది పింఛన్ ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు ఎంక్వైరీ చేస్తారు, మొత్తం చేస్తలేరు. అది కంపల్సరీ. పింఛన్ ఎవరికి లేదు. ఉన్నోళ్ళు డబల్ ఒక్క ఇంట్లో ఇద్దరికి ఇస్తారు, లేని లేదే లేదు. ఇల్లు లేని వాళ్ళకు జాగా లేని వాళ్ళకి ఏం లేదు. మరి వాళ్ళు డబల్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకు డబల్ ఎందుకు ఇద్దరు? ఒక ఏరియా ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని ఎవరైనా గాని ఇంక్వైరీ చేయాలి. నీ ఆధార్ కార్డు, నీకు ఇల్లు ఉన్నది లేదు, ఏరియా ఉంటది, ఒక ఏరియాకి ఎమ్మెల్యే కార్పొరేటర్ ఉంటారు కదా, నీకు ఇల్లు ఉన్నదా లేదు, మరి నీకు ఇల్లు ఉన్నదా, 2 ఇల్లు ఎందుకున్నా నీకు, అది అడిగి కట్ చేసి చేయాలి. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీ దిక్కు ఎవరిస్తారమ్మా, వాళ్ళకు ఆడ మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు అంతే. నేను ఎవరైనా చెప్పాను, ఏ మినిస్టర్ కానీ సీఎం లెవెల్ కూడా నేను మాట్లాడుతున్నాను. ఇది మాత్రం ప్రాబ్లం. చాలా మంది ఉన్నారు, లేదు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు అంటారా? ఏం నిలబెడతలేరు. వాళ్ళకి ఇప్పుడు మినిస్టర్ వచ్చిన కార్పొరేటర్ ఉన్నారు అనుకో, ఆ మినిస్టర్ ఎమ్మెల్యే వచ్చిన ఇంత ఉన్నా అన్ని చూసుకొని చెప్తారు, ఈయన డబ్బులు ఏమైనా తీసుకుంటారు, అప్పుడుకుంటారు. ఒక ఎవరికైనా కనీసమైనా ఇంక్వైరీ చేసి బీదలకు ఎవరికి, నాకు ఎన్ని సంవత్సరాలు అనుకుని 63, 64 ఉన్నాయి, పింఛన్ ఉండదా? 4 సార్లు అయితే రిజెక్ట్ చేస్తారా? ఎందుకు చేస్తారు రిజెక్ట్? ఏ కారణం చేస్తారు చెప్పు, నువ్వు చూపెట్టు, నాకు అధికారం చూపెట్టు, నేను మాట్లాడతా. సీఎం చెప్పిండా, ఎమ్మెల్యే చెప్పిండా, ఏ మినిస్టర్ చెప్పిండు?